పెట్టొద్దు, బయట పెడతాము. బయట పెడతామంటే ఎక్కడండి? అందరూ బండ్లు వేసుకుని బళ్ళ మీద అన్ని పెట్టుకుని వచ్చి విడిచిపెట్టారు, దోళ్ళు విడిచిపెట్టారు, బండి పెట్టారు. మన యశోదమ్మ ఏం చేసింది అంటే ఆ బండి మీద కాస్త ఇలా ఎత్తు సపోర్ట్ చేసి ఆ బండి మీద పడుకోబెట్టింది. ఎందుకంటే ఎదురుగా కనిపిస్తాడు కదా పిల్లాడు. అలాంటి పిల్లాడు ఏం చేశాడంట, ఆ బండిని కాస్త ఒక్క తన్ను తన్నాడటండి. దేంతో తన్నాడండి? మీరైతే దేంతో తంతారు? కాలుతోటే కదా. మరి మన స్వామి పాదం ఎలా ఉంది? మృదు చక్రరేఖ, చాపరేఖ, హలరేఖ, కుశరేఖ ఇలాంటి రేఖలతో ఉన్నటువంటి ఆ పాదంతో తన్నాడండి బండిని. తన్నితే ఎంత దూరంలో పడిందో తెలుసా అండి? ఆ బండి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు కాస్త బయటపడ్డాడు. వీడు ఒక రాక్షసుడు అనమాట. పాపం కంసుడండి ఎవరిని పంపించడానికి తిరిగి రావడం లేదండి. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి రావాల్సిన అవసరం లేదు, అక్కడికి పంపిస్తున్నాడు కంసుడు. అక్కడ పంపించిన మళ్ళీ తిరిగి ఎవరు వెనక్కి రావట్లేదండి. వెళ్ళడం అదే పోవడం. పెట్టిన పోతన రాలేదు. శకటాసురుడు అనేటటువంటి వాడిని పిలిచాడండి. వాడికి కామరూపం, రాక్షసులు అంటేనే కామరూపం అండి. అంచేత ఈ రాక్షసులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఎవరి మనసు దుర్బలంగా ఉంటుందో వాళ్ళల్లో ప్రవేశించి వాళ్ళ స్వభావాన్ని పక్కకు నెట్టేసి వీళ్ళే డామినేట్ చేస్తారు. అర్థమైందా? అంచేత ఇక్కడ శకటాసురుడు అనేటటువంటి ఆ రాక్షసుడు బండిలో ప్రవేశించాడు. బండిలో ప్రవేశించేసరికి బండి మీద అమ్మ పడుకోబెట్టిందేమో. ఆకలి వేసిన పిల్లాడు ఎలా ఒకసారి కాళ్ళు చెప్పి ఇలా గుంజుకుంటాడో అలా మన స్వామి పాదంతో ఒక్క తన్ను తన్నాడటండి. తన్నేసరికి అంత దూరంలో పడ్డాడు. వాడితో పాటు మన స్వామి కూడా వెళ్ళాడండి. ఎంత వెళితే మాత్రం ఈయనకేమీ తగలదు కదండి. తగిలిదేమో అనుకుని పాపం గోపికలు, గోపకులు, యశోద, రోహిణి అందరూ భయపడ్డారండి. తీరా అలా వెళ్ళినటువంటి చోట బండి స్థానంలో రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడి మీద తిరుగుతున్నటువంటి మన స్వామిని తీసుకుని, అమ్మా మళ్ళా ఈ పిల్లాడికి రక్ష పెట్టాలి, ఇదేమిటమ్మా ఎన్ని చేసినా ఇలాంటి ఆపదలు వస్తుందని అని అనుకుంటూ సంవత్సరం అయ్యిందండి. ఫస్ట్ బర్త్డే. ఏమీ లేనివాడు కూడా, చిన్న చిన్న ఇది గుడిసెల్లో ఉన్నవాడు కూడా మొదటి జన్మదినం చాలా వేడుకగా చేసుకుంటారు. ఇక బాగా ఉన్నవాడు అసలు చెప్పక్కర్లేదు. అందులో ఇక్కడ నంద యశోదలకు లేక పుట్టినటువంటి మన ఈ బాలకృష్ణుడికి మొట్టమొదటి జన్మోత్సవం. మళ్ళా ఆ జన్మోత్సవంలో బ్రాహ్మణోత్తములు పిలిచారండి. అందరికీ దానాలు ఇచ్చారు. దానాలు ఇచ్చిన తర్వాత పిల్లాడి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలివ్వడం మొదలుపెట్టిందండి. పాలివ్వడం మొదలు పెడితే ఈ పిల్లాడండి ఎన్ని పాలు తాగుతున్నాడంటే దానికి పొడి ఒక చెంబుడు పాలు తాగొచ్చునండి. మరీ పెద్ద బొజ్జున్న పిల్లాడే బిందెడు పాలు తాగితే ఏమైపోతాడండి పిల్లాడు? ఒకసారి ఊహించండి. పాలు తాగిన పిల్లాడు కాస్త బరువెక్కిపోతున్నాడండి. బరువెక్కిపోయేసరికి ఆవిడ ఓర్చుకోగలిగినంత ఓర్చుకుందండి. చాలా మంది చెప్తుంటారు పిల్లాడికి తల్లి దృష్టి పెద్ద దృష్టి దోషం తగులుతుంది అనుకుంటారు కదా. అంతేత బాబు ఇప్పుడు ఎవరితోనో చెప్తే పిల్లాడికి దృష్టి దోషం తగ్గుతుంది. ఎస్, అందుకని తల్లులు ఎవరు కూడా పిల్లాడు బాగున్నాడని తల్లులు ఎవరు బయట వాళ్ళు అంటే సర్లేండి అని మరలా మూసేసుకుంటుంటారు. ఇప్పుడు ఈ కాలంలో లేదంటే మరి పూర్వకాలం ఉండేది. అంతేత ఈ పిల్లాడు పాలు తాగుతుంటే బరువెక్కిపోతాడు, కాళ్ళు తిమ్మిలేకపోతాడు. ఈ పాపం వయసు మళ్ళిన తర్వాత పుట్టాడు కదా, కొని చిన్న వయసులో మంచి యుక్త వయసులో పుడితే వేరే విషయం. అంచేత బరువెక్కిపోయేసరికి ఏం చేసిందంటే నెమ్మదిగా కింద పెట్టి లోపలికి వెళ్ళిందండి. అంతేనండి, తృణావర్తుడు అనే ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలి వచ్చేసరికి తేలికైపోయాడండి. ఏమండి, ఒక తపస్సు చేసినటువంటి సిద్ధుడికే అణిమ, మహిమ, లగిమ, గరిమ, ఈశత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, భుక్తి సిద్ధి అనేటటువంటివి సహజంగా ఉంటాయి. అష్టసిద్ధులు. మీకు లలితా సహస్రనామంలో ఏమని వస్తుంది? అణిమా దివ్యరావృత మయూఖై అహమిచ్చేవ విభావయే భవాని. లలితా సహస్రనామం చదివే ముందు మీరు లలిత కానిదే ఆ సహస్రనామ పారాయణ ఫలం మీకు రాదండి.
అలాగే రుద్రో భూత్వా రుద్రమర్చయేత్. నీవు రుద్రుడవై రుద్రుడిని అభిషేకం చెయ్యాలి. నువ్వు రుద్రుడు కాకుండా రుద్రాభిషేకం చెయ్యలేవు. నీవు లలిత కాకుండా లలిత సహస్రనామ పారాయణ చెయ్యలేవు. అంచేత అణిమ మొదలైనటువంటి సిద్ధులతో, అలాంటి అనేకమైనటువంటి కిరణములతో పరివేష్టించి ఉన్నటువంటి ఆ లలిత త్రిపుర సుందరి ఎవరో కాదు, అహం నేనే అని విభావయే, విశేషేణ భావయేత్ అని చెప్పారు. అలా భావన చేసినప్పుడు ఏమవుతుందంటే మీరే లలితాదేవిగా ఉండగలరు. ఏదైనా పారాయణ దేనికోసమో తెలుసండి, పారాయణత్వాన్ని. గీతా పారాయణ కావచ్చు, విష్ణు లలిత, మీరు ఏదైనా కావచ్చు, ఏ పారాయణ ఉన్నప్పటికీ కూడా అది మనకి పారాయణత్వం సిద్ధించాలి. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ మామూలు వాళ్ళకి ఈ అడిమ మహిమాల హిమాది సిద్ధులు వచ్చేస్తూ ఉంటాయి. స్వామికి సిద్ధులు రావడం కాదండి, అవి సహజమే. సాధన చేస్తే వచ్చే సిద్ధులు సాధన ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి అయిపోతాయి. అర్థమైందా? సాధన లేకుండా ఉన్నటువంటి సిద్ధులు ఎంత ఖర్చు పెట్టినా అవి అలానే ఉంటాయి. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు బరువెక్కిపోయాడండి, పాపం ఆ తల్లి తట్టుకోలేక కింద పెట్టిందండి, మళ్ళీ అక్కడ తేలికైపోయాడు. తేలికైపోయేసరికి వాడు ఎవడో వచ్చాడండి కౌన్సిల్ పంపిస్తే, సరే మళ్ళా పైదాకా వెళ్ళేంత వరకు తేలిగ్గా ఉన్నాడండి. పైదాకా వెళ్ళిన తర్వాత వాడి బెళ్ళమే కూర్చున్నాడండి. కూర్చుని మళ్ళీ బరువు ఎక్కడం మొదలు పెట్టాడు. ఇక వాడికి ఊపిరాడటం లేదు, లబోదిగోమని అసలు మాట అనడానికి కూడా వాడికి అవకాశం లేదు. ఇక లాభం లేదని మళ్ళా వాడు ఒక కొండ చర్య మీద పడ్డాడు. పడేసరికి స్వామి బరువుకు ఒకటి, స్వామి తన రెండు చేతులతో వాడు పీక వీటి మీద కూర్చొని పీక నులిమాడేమో, పాపం ఖతం అయిపోయాడు వాడు. ఉరి కాదు దాన్ని, అదే చేతులతో ఒక్కడు దాన్ని ఉరి అన్నారు, పీక విసరడం. ఉరి అంటే తాడుతోటో లేకపోతే ఫ్యాన్కో ఏదో గుడ్డతోటో వేసుకోవడం అండి. అంచేత అబ్బే స్వామి దగ్గర అలాంటి సాధనాలు ఏమీ అక్కర్లేదండి, మనకంటే కావాలండి అవన్నీ. అంతే ఎప్పుడైతే వీపు మీద కూర్చుని బరువెక్కి పీక నొక్కాడో అయిపోయాడు వాడు. మళ్ళీ ఏమయ్యాడు కృష్ణుడు ఎంత చక్కగా చెప్తారంటే, పొదనామాచుల వారు ఆ యశోదాదేవి యొక్క ఆ మాతృ ప్రేమనండి ఎంత చక్కగా వత్సపగిది అంటారండి. అయ్యో నా కొడుకుని ఇక్కడే పెట్టానమ్మా, ఏమైపోయాడమ్మా, ఇంతలో ఏమైపోయాడమ్మా, ఎవరు వచ్చారమ్మా, చూడండమ్మా అని పాప ఆవిడ వాపోయేసరికి ఇప్పుడు పెద్ద సుడిగాలు వచ్చింది. ఆ సుడిగాలు ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో ఏమిటో అంటారు. ఇక దాంతో అందరూ వెతకడానికి మొదలు పెట్టారండి. అంటున్నారు, పాపని చూడగానక విపద్వశనుంది కలంగి తల్లి ఓ పాపడా బాల సూర్య నిభా బాల శిరోమణి నేడు గాలికి చేపడిపోయితే అనుచు చీరుచు దైవము చాలా దూరుచు తాపం నొంది ఎవ్వగలడయ్యుచు కుందుచు పెట్టు కూలుచు. ఎవరికైనా కష్టం వస్తే ఆ దేవుని కదండి పట్టి తిడుతుంటారు. అలాగే ఈ తల్లి కూడా ఆ కష్టంలో ఆ దేవుణ్ణి నిందిస్తుంది. చంటిబిడ్డ ఎప్పుడైతే కనపడలేదో అదేదే ఎంత విపత్తు వచ్చిందో కదా అని చాలా కలత చెందండి. నా చిట్టి తండ్రి, నీవు ఉదయించే సూర్యుడి లాంటి ప్రకాశం కలిగిన వాడు, బాలల్లో చాలా గొప్పవాడివి చిన్నపిల్లల్లో, అదేమిటన్నా ఈ సుడిగాలి బారిన నువ్వు పడిపోయావు అని పిలుస్తూ విలపించిందట. అది ఎలా విలపించింది అంటే, వత్స లేకపోతే గోవు ఎలా విలపిస్తుందో అలా విలపించింది అన్నారండి. వత్సను అని ఎందుకు ఇక్కడ పెట్టారో తెలుసా? మీ అందరికీ గుర్తిస్తే తెలుస్తుంది. ఆవు దూడను పెట్టిన తర్వాత ట్యాప్ విప్పి దాని ఒళ్ళంతా కడుగుతుందా లేక తనే నాకేస్తుందా? అదే మీరైతే మీ పిల్లాడు పుడితే నర్సుకు డాక్టర్ పోయి ఇచ్చేస్తే దాన్ని ఏదో మన ఏంటది కాటన్ తోటో లేకపోతే స్పిరిట్ పెట్టి కాటన్ తోటో క్లీన్ చేసేస్తారు కదా.
అంచేత వత్స అనేటటువంటిది అక్కడ మురికుందా ఏముంది అని చూడకుండా ఎంతెంత ఆవు ఆ దూడని నాకుతుందో అంతంత దీనికి చురుకుతనం వస్తుంది. దూడ పుట్టిన తర్వాత చెంగుని ఎగురుతుందా, ఇంకా మనలాగా మూలపడి ఉంటుందా? చెంగుని ఎగురుతుంది. ఎందుకని? ఆవు తన శరీరంలో ఉండేటటువంటి ఏ మాలిన్యాన్ని వేసుకుని వచ్చిందో ఆ దూడ ఆ మాలిన్యాన్ని అంతా నాకేస్తుంది. నాకేయడం ద్వారా దానికి చక్కని శక్తి వస్తుంది. అలా యశోదమ్మ వత్సను కోల్పోయినటువంటి గోవు మాదిరిగా విలపించింది అని అంటూ ఆ పోలిక పోలుస్తారండి. ఇక ఇక్కడ ఎప్పుడైతే ఆ వచ్చినటువంటి వాడు సుడిగాలి రూపంలో వచ్చినటువంటి వాడు తృణవత్ జీవం ఆవర్తయతి తస్మాత్ స తృణావర్త. ఇక్కడ శకటాసురుడు అలాగే ఆ తృణావర్తుడు దీనిలో మనం చూస్తే కూడా ఈ శరీరమే నేను అనేటటువంటి అభిమానాన్ని పోగొట్టడమే శకటాసుర వధ. పూతన అంటే ఆమె కరెక్ట్గా 6వ రోజు వచ్చిందండి. స్వామి పుట్టిన తర్వాత 6వ రోజు వచ్చింది. మరి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటటువంటివి 6. అంచేత 6వ రోజు ఆవిడ వచ్చింది. ఎప్పుడైతే ఆ పవిత్రత లేకపోవడం అనేటటువంటి దాన్ని మనం పోగొట్టుకోవాలి అంటే భగవన్నామం ఒక్కటే మనకి ఉపాయం. ఇక రెండవది ఈ శరీరమే నేను అనేటటువంటి అభిమానాన్ని విడిపింపజేసేదే శకటాసుర వధ. ఇక మూడవది తృణావర్తుడు అని అంటే భౌతికమైనటువంటి భోగాలండి ఈ జీవుణ్ణి ఎంతగా అట్రాక్ట్ చేస్తాయి అంటే ఒక సుడిగాలి వస్తే ఒక తేలిగ్గా ఉన్నదాన్ని ఎంత పై వరకు వెళ్ళిపోతుందో అలా మీ బుద్ధి తేలికైతే అలా భోగాలు పైకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాయి. అదే తృణావర్తుడు అనేటటువంటి వాడు వచ్చినప్పుడు స్వామి తేలికయ్యాడు. ఏం చేశాడు? పైకి వెళ్ళిన తర్వాత బరువయ్యాడు. బరువయ్య వాడిని వధించాడు. అంచేత మనం అంత పని చెయ్యలేదు కాబట్టి వాడు వచ్చినప్పుడు కదలకుండా ఉండగలగడం. ఏమిటి కదలకుండా ఉండగలగడము? అదే మనకి ఎన్ని పనులున్నవి, మనం ఇంకా ఎంతెంత సంపాదించాలి, ఇంకా ఏమేమి సాధించాలి అనేటటువంటి ఈ భోగ లాలస ఏం చేస్తుంది? తృణవతు ఆవర్తం జీవం. తృణం అంటే గడ్డి పరగండి. గడ్డి పరగ తేలిగ్గా ఉండేసరికి గడ్డి పరగ ఎగరగొట్టేస్తుంది. బాహ్యమైనటువంటి భౌతిక సుఖాలలో మన బుద్ధి గడ్డి పరకగా ఉండకూడదు. అది ఒక బలమైనటువంటి పర్వతం మాదిరిగా ఉంటాయి అనేది మనకి ఇక్కడ చెప్పడం. పాదము చాచెడు బండి చాతురుని ఆదిగొను చూసాదలదేని చిమ్మెడి విషముల సేపెడి రొమ్ముల కొమ్మని చిన్న గుడిజేని కొమ్మెర పోవడు పోతకి పోరిగొని కొమ్మెర పోవడు పోతకి పోరుగొని అమ్మరో గయ్యాడి శిశువు చక్కని సరసపు శిశువు చక్కని సరసపు శిశువు పెక్కుఆయల పెను శిశువు చక్కని సరసపు శిశువు చూడము వలిని సుడిగాలిని గతి పెట్టుగా కౌగిట బిగించేది. చూడము వలిని సుడిగాలిని గతి పెట్టుగా కౌగిట బిగించేది. పుట్టను గోడవడు భూమిలేసేసి పట్టరే పసిబాల శిశువు చక్కని
చాచెడు బండి చాతురుని ఆదిగొనుచు సాదలరే వేద బేజుడగు వెంకటగిరిపై వేద బేజుడగు వెంకటగిరిపై మోదముందిన పొందటి శిశు చక్కని సరసపు శిశు చక్కని సరసపు శిశు పెక్కు మాయల పెక్కు శిశు చక్కని సరసపు శిశు. అన్నమాచార్య స్వామి గారు దర్శించారండి. నేను ఒకసారి ఒక పిల్లాడిని నాన్న అమ్మ నాన్న పెళ్లి చూసావరా అన్నారు. మా అమ్మ నాన్న అంటే మీ అమ్మ నాన్న అడిగాడు. చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఈ కాలం పిల్లలతో. ఓరి భడవ మీ అమ్మ నాన్న పెళ్లి చూసావా అని అడుగుతున్నారు. చూశానండి అన్నారు. నాకు అసలు ఆశ్చర్యమైంది. మీ అమ్మ నాన్న పెళ్లి తర్వాత కదా నువ్వు పుట్టేలా చూసావరా అన్నారు. సీడీ అండి వీడియో చూశానండి అన్నాడు. వెరీ గుడ్, అయితే పర్వాలేదు. ఇక్కడ కూడా అన్నమాచార్య స్వామి వారు ఇప్పుడు ద్వాపర యుగంలో లీలలు స్వామి మీరు ఎలా చూశారు, మీరు ఎలా వర్ణన చేయగలిగారు అనేట్టు ఈ పిల్లోడు చెప్పినట్టుగానే నేను కూడా వీడియో చూశాను. ఏ వీడియో? మనం అనుకున్నటువంటి ఈ వీడియో కాదు సుమా. ఎప్పుడైతే మనస్సును అంతర్ముఖపరిచి కృష్ణ అంటే చాలండి, ఆ కృష్ణుడు చేసినటువంటి లీలలన్నీ అతనికి కళ్ళ ముందు కట్టినట్టుగా ఆ వెంకటేశ్వరుడే తన వైభవాన్నంతా చాటించుకుంటేసరికి ఊరుకోలేక ఉండబట్టలేక అన్నింటినీ గేయాలుగా అందించారు. ఇక్కడ ఏంటంటే తన యొక్క స్థలాలు విషం చిమ్ముతూ ఉంటే కూడా అలాంటి పోతుని చూసి భయపడలేదండి కృష్ణయ్య. అమ్మా యశోదమ్మ, నీ కొడుకు ఉన్నాడే చూడ్డానికి చక్కని శిశువండి. అమ్మో ఎన్ని మాయలో ఎన్ని మాయలు. రాక్షసులకి ఎంతో మాయలంటే రాక్షసుల మాయల కన్నా నీ కృష్ణుడికి ఎక్కువ మాయలమ్మా. పెక్కు మాయల పెను శిశువు. అర్థమైందండి? చాలా చాలా మాయలు కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరి దగ్గర ఏ చిన్న మాయ ఉన్నా పెద్ద మాయ ఉన్నా చిన్న మాయని పెద్ద మాయని కూడా పోగొట్టగలిగేటటువంటి వాడు, అన్నింటిని రూపమాపగలిగినటువంటి వాడు, అసలైన పెద్ద మాయనాడు ఉన్నాడు కదండి, అతడే ఇతడు. ఇక ఎవరు చుట్టము వలినే సుడిగాలిని కొని బెట్టుగా కౌకిని బిగించేది. ఇంట్లో కట్టి చుట్టాలు ఎవరైనా వస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఉన్నంత వరకు వీళ్ళు ఏమి చివాట్లు పెట్టరు, వాళ్ళు ఉన్నంత వరకు స్పెషల్ ఐటమ్స్ చేసి పెడతారు. ఇవి రెండు లాభాలంట వాడికి. అలా మన కృష్ణయ్య కూడా వాడు సుడిగాలి వస్తే వాళ్ళ అమ్మ ఒళ్ళ నుంచి బయటపడిపోయి వాడు గట్టిగా కౌగిలించుకున్నాడు. చుట్టం వల్లనే సుడిగాలిని కొని బెట్టుగా కౌగిట బిగించేది. ఆ తర్వాత ఏం చేయాలి? బిగించిన వాడు పూర్తిగా బిగించాడు, ప్రాణాలు పోయేట్టుగా. ఇక తర్వాత పాదము చాచెడు బండి చాతురుని. పాపం ఆ శకటాసురుడు, స్వామి నాకు నీ పాదం స్పర్శ లేకపోతే నేను బ్రతకలేను అన్నాడటండి. అంతటా కాలు ఇలా చాచాడటండి. ఆయన కాళ్ళు కూడవే చేతులు కూడవే, ఎంత దూరమైనా పెట్టగలడండి, ఎందుకంటే సర్వసమర్థుడు. అంతే ఎప్పుడైతే పాదము చాచెడు బండి చాతురుని ఆది గొలుచు తానలరేని. ఈ సృష్టికి పూర్వం ఉన్నటువంటి వాడు సృష్టిలో ఎప్పుడు ఎక్కడ కావాలనుకున్నా అక్కడ తాను ఆవిర్భవించగలడు, అక్కడ తాను తన చెయ్యిని అందిస్తాడు, తన పాదాన్ని అందిస్తాడు. ఎవడంటే వాడు అలా కృష్ణ వేషం వేసుకుని వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరినీ ఉద్ధరించి తరింపచేసి స్మరింపచేసినటువంటి హే భగవన్ శ్రీ వెంకటేశ్వర అని అన్నమాచార్య స్వామి వారు కీర్తించారు. ఇక స్వామికి ఒకనాడు బాగా ఆకలేసింది. ఆకలిస్తే పాలు తాగాలనుకున్నాడు. వాళ్ళ అమ్మ పాలు ఇస్తూ ఉందండి. రోజు ఎన్ని పాలు తాగుతాడు. పాప ఆవిడ ఎవరితో చెప్పుకునేది కాదండి, ఎందుకంటే
దిష్టి తగులుతుంది. మీ కృష్ణయ్య అన్ని పాలు తాగుతాడా అని ఎవరైనా అంటారేమో, దిష్టి తగులుతుందేమో, ఎవరితో చెప్పుకునేది కాదండి. అన్ని పాలు తాగుతుంది బాబు, వీడే తాగుబోతూ అని అమ్మ అనుకున్నట్టుగా పిల్లాడికి తెలిసిపోయిందండి. ఎందుకో తెలుసా, మన మనస్సుకి మనస్సుగా ఉన్నాడు. మనసాన మనుదేనాహం మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేనం ఎదిదముపాసతే యక్షుషా న పశ్యతి ఏన చక్షుగుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేతం ఎదిదముపాసతే అని మనకి ఉపనిషత్తు చెబుతుంది. కంటికి కన్నుగా ఉన్నవాడు వాడండి, మనసుకు మనసుగా ఉన్నవాడు వాడండి, చెవికి చెవిగా ఉన్నటువంటి వాడు వాడండి. చెవికి చెవిగా వాడే లేకపోతే అసలు మనకి చెవి పనిచేయదు, కన్ను పనిచేయదు, నోరు పనిచేయదు, అసలు ఏది పనిచేయదు. అన్యాం సహస్రచరణ శ్రవణత్వగాది ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం అని ధ్రువుడు ఎలా ప్రార్థించాడు. అంచేత ఇక్కడ కూడా అమ్మ ఒడిలో కూర్చుని పాలు తాగుతూ ఉంటే ఎన్ని పాలు తాగుతున్నాడు, కొని విడిపింప చేద్దామంటే ఏడుస్తాడేమో అని భయం. అంతటా అమ్మ ఆలోచన మన అబ్బాయికి తెలిసిపోయింది. తెలిసిపోయి ఒక్కసారి నోరు అలా ఆవులించి, అమ్మ నీవు ఇచ్చేటటువంటి పాలు నేను ఎందుకు ఇన్ని పాలు తాగుతున్నానో తెలుసా, చూడు నా నోటిలో ఏమున్నదో అని విశ్వరూపాన్ని చూపించాడండి స్వామి. ఎందుకో తెలుసా, ఈ విశ్వానికి అందరికీ సప్లై చేసేవాడండి. పాలు సప్లై చేసేవాడిని ఏమంటారండి, పాలభూత ఏమంటారు. అంచేత ప్రాణులందరికీ అందిస్తున్నానమ్మా అని తన ఆ చిట్టి నోటిలో విశ్వాన్నంతా దర్శింపచేశాడండి. దర్శింపచేస్తే ఆవిడ ఒకసారి కళ్ళులా నొలుపుని చూసిందండి. నిజమేనా అంటే ఆయనకున్న గొప్పతనం ఏమిటంటే మనం చూడాలని కూడా ఇంకా బాగా చూపిస్తాడండి. ఇదంతా వేస్ట్లే అని అనుకున్నాం అనుకోండి, మన నమ్మకం కోల్పోయాం అనుకోండి, ఆయన చూపించడం మానేస్తాడండి. వాళ్ళ ఇంకొకసారి బాగా చూడాలనుకుందండి, బాగా చూపించాడండి. ఇక అంతా అయిపోయిన తర్వాత పిల్లాడి పాలించింది, పడుకోబెట్టింది, నందుడితో చూసిందండి. ఏమండి మీకు తెలుసా, అని పిల్లాడి వాళ్ళ పాలు తాగుతున్నప్పుడు చూస్తే నోట్లో విశ్వమంతా కనిపించిందండి. అరే ఏ సబ్ కుచ్ छोड़ो जाओ काम कर लो అన్నాడండి. ఇవన్నీ విడిచిపెట్టు, వెళ్ళి నీ పని చూసుకో అన్నాడండి నందుడు. ఎవరైనా అలాగంటే నందున ఆడవాళ్ళు అంటే మగవాళ్ళకి లోకు కదా, అవునా కదా. ఈ కాలంలో కాదేమోనండి, పూర్వకాలం. అంచేత నందుడు ఎప్పుడు అలా అన్నాడు, కృష్ణయ్య చూశాడు, మా నాన్నకు కూడా శాంపుల్ చూపిస్తాడు, మా అమ్మకు చూపించాను కదా అనుకున్నాడండి. ఒకరోజు దేవుడి గదిలో కూర్చుని ఆ నందబాబా అక్కడ సాలగ్రామాన్ని పెట్టి పువ్వులన్నీ పెట్టి అంతా పూజ చేసిన తర్వాత ధూప దీప నైవేద్యాలు చేశాడు. నైవేద్యం చేసేటప్పుడు ఎవరిమైనా సరే ఏమిటో విధి తెలుసా, అక్కడ ఉన్నటువంటి వాడు 4 అంగుళాలు లేదా 1 అంగుళము కావచ్చండి. మీరు పెట్టింది 1 ఖర్జూర పండు కావచ్చు, లేదా 4 చిప్సే కావచ్చు. కానీ పెట్టేటప్పుడు అనంతంగా భావించి అనంతమైనటువంటి హే స్వామి, ఇదిగో నా ముంగిట నా కోసం 1 అంగుష్ట మాత్రమే ఉన్నావు, అటువంటి నీకు నేను సమర్పిస్తున్నాను, తీసుకో స్వామి అని ఆ భావన కోసము కళ్ళు మూసుకుని నివేదన చేయాలండి. కళ్ళు తెచ్చి పెట్టేసండి, వస్తానండి అని చెప్పి మన పక్కనే సెల్ ఫోన్ పెట్టుకుని సెల్ ఫోన్తో మాట్లాడుతూ నో. ఇవాళ అందుకనే మనకి పూజాది విధులలో తగినంత రావలసినంత ఫలితం రావడం. నందబాబాకి అది సహజం కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు కృష్ణుని. కృష్ణ కళ్ళు మూసుకో నివేదన చేస్తున్నాను అన్నాడండి. తండ్రి కోసం ముందు కళ్ళు మూసుకున్నాడు. ఆయన కళ్ళు మూసుకుంటే ఇది కళ్ళు తెచ్చాడు. ఏం చేశాడో తెలుసా, అక్కడున్న సాలగ్రామం అంటే మీకు ఐడియా ఉందా, ఎంతో ఉంటుందండి, ఇంతే ఉంటుందండి, పెద్దవి ఉంటాయి కానీ ఇంత సైజు ఉంది. ఆయన కాస్త నోట్లో పెట్టేసుకున్నాడు, సాలగ్రామాన్ని నోట్లో పెట్టేసుకున్నాడు. అప్పుడు నందుడు చూశాడు. నివేదన అయిన తర్వాత మధ్య పానీయం సమర్పయమంటే ఈయన కనపడలేదండి. ఏమయ్యాడు ఇలా వెతుక్కుంటున్నాడు, ఎక్కడా కనపడలేదు. అది ఏమయ్యాడు, కృష్ణ నువ్వు కానీ చూసావు, బుగ్గలు ఎత్తుగా ఉన్నాయి, నువ్వు కానీ చూసావా, నువ్వు ఎందుకు మాట్లాడటలేదు, మాట్లాడవేమి, నోరెట్టరు అన్నాడు. తల ఊపాడండి. బలవంతంగా పట్టుకుని ఆ నోటిని తెరిచాడండి
నందు. అప్పుడు తెరిచేసరికి ఆ నోటిలో ఉండేటటువంటి సాలగ్రామం తీసి తండ్రికి ఇచ్చి అప్పుడు ఆ నోటిని చూపిస్తే వాళ్ళ అమ్మకు ఎలా విశ్వరూపాన్ని దర్శింపజేశాడో వాళ్ళ తండ్రికి కూడా విశ్వరూపాన్ని దర్శింపజేశాడు. ఎందుకంటే అమ్మా నాన్న ప్రతి ప్రాణికి ఇద్దరు అంత ప్రాధాన్యం కదండి. అమ్మకు మాత్రమే చూపించి అయ్యకు చూపించకపోతే ఎలా? ఇక అప్పుడు నందుడు యశోద నీకు తెలుసా, ఇవాళ మన నల్లనయ్య సాలగ్రామాన్ని మింగేశాడు, నేను ఎంత కంగారు పడిపోయానో, ఏది అని సాలగ్రామం తీసేసరికి ఆ నోట్లో విశ్వం అంతా చూపించాడు. చాలండి, మీరు కూడా వెళ్ళి పని చూసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఇంకా చక్కబెట్టాల్సినటువంటి పనులు చాలా ఉన్నవి కాబట్టి అలా ఒకరికొకరు వెళ్ళారండి. ఇక ఒకరోజు గర్గాచార్యుల వారు వచ్చారండి వీరింటికి. అక్కడ దేవకి వసుదేవుని ఆ గర్గ మునీశ్వరుల వారిని, అయ్యా నామకరణం అది ఏమీ లేకుండా ఉంది, కన్నామే తప్ప ఆలనా పాలనా చూడలేనటువంటి అసమర్థులు. ముందుగానే నా భార్య అక్కడ తలదాచుకుంది, ఆ భార్యకు పుట్టాడు ఒకడు, మరలా రెండవ వాడు. ఎందుకంటే గర్గాచార్యుల వారికి తెలియనటువంటి అజ్ఞాని కాదండి, మహాసుజ్ఞాని. అందుచేత వెళ్ళి మా పిల్లలకి నామకరణం చెయ్యండి అని అనేసరికి ఆయన వచ్చారండి. వచ్చినటువంటి వాడిని చూసి ఈ నంద యశోదలు రోహిణీ మాత అంటారు. ఊరకరారు మహాత్ములు వారు అధముల ఇండ్ల కడకు వచ్చుటెల్లరు, కారణము మంగళములకు నీరాక శుభంపు బాకు నిజము మహాత్మా. వీళ్ళేమి పిలవలేదండి గర్గాచార్యుల వారు, పిలవకుండా వచ్చారు. ఊరకరారు, ఊరికే రాను ఒక మహాత్ముడు వచ్చాడు అంటే ఎవరు? మామోటి అధములు అని అన్నాడు. అంటే చూడండి, అధములని దేనిలో అన్నాడండి? పెద్దల దగ్గర అలాగే అన్నాడండి. అయ్యా తమను సర్వజ్ఞుడు, అన్నీ తెలుసునండి, మాకేం తెలుసండి. అది వినయ విధేయతలకు పెట్టినటువంటి పేరు. అంచేత మీకే మీరు వచ్చారు, ఊరకనే రావు. మీ యొక్క రాక ఉంటే మా ఈ యావత్ నందగోకులానికి మంగళాల మీద మంగళాలు జరుగుతాయి. అంచేత మీ రాక వృధా కాదు, అందుచేత మహాత్మా మీ రాక శుభం కదా అని అన్నారండి. అంతేకాదు జ్యోతిష్శాస్త్రం తెలిసినటువంటి వాడు, మంచి తేజోమూర్తి, అంతేకాదు విఖ్యాతమైనటువంటి ఒక ఫేమస్ గురువు గారు అనమాట. అంతేకాదు బ్రహ్మ బోధ చేసేటటువంటి వాడు. అలాంటి మీరు ఇవాళ మానవులకి విప్రోత్తముడే గురుడు. అంచేత అటువంటి గురుస్థానంలో వెళ్ళినటువంటి మీరు మా ఈ కుమారులకు, చిన్ని కుమారులకి నామ సంస్కారం చేయవే అని అడిగారు. అంటే నామకరణం చేయమని. అయితే ఇక్కడ నామకరణం చెయ్యమని అంటే అప్పుడు గర్గాచార్యుల వారు అంటారు, మీరు ఏది చేసిన వేడుకగా అందరికీ తెలిసేట్టుగా చేస్తున్నారు. ఇది వేడుకగా కావు, ఇది ఒక గోశాలలు రహస్యంగా చేయాలి. అందుచేత అక్కడికి వెళ్ళి అక్కడ చేద్దాం, అన్ని అక్కడ ఏర్పాట్లు చెయ్యండి అన్నారు. సరే, గర్గాచార్యులు వారు చెప్పినట్టుగానే ఆ గోశాలలో నందుడు, యశోద, రోహిణి ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకున్నారు. యశోదమ్మ ఒడిలో తెల్ల పిల్లాడు కూర్చున్నాడు, రోహిణి ఒడిలో నల్ల పిల్లాడు కూర్చున్నాడు. అంటే వీళ్ళు వచ్చినటువంటి ఆచార్యులు ఎంతటి సమర్థుడో తెలుసుకోవాలి. ఏ పిల్లలు ఎవరి పిల్లలండి అని అడిగితే గురువు గారు నవ్వుతూ, యశోదమ్మ ఆ నల్ల పిల్లాడు నీ పిల్లాడు, రోహిణీదేవి ఈ తెల్ల పిల్లాడు నీ పిల్లాడు. అంతేత వీళ్ళకి నేను నామకరణం చేస్తాను తల్లి అని అంటూ ముందు పెద్దవాడికి చేస్తున్నారండి. అంటే 1 సంవత్సరం వ్యవధి ఉంది బలరామస్వామికి, కృష్ణ ప్రభువుకి. జనులు రమయింప తిరిగడి ఎనుము కలిమి రాముడనియును, ఎదు సంకర్షంబున సంకర్షణుడనియు, ఘన బలమున బలుడనియు గడు తించెనుపా. రమంతే యస్మిన్ యోగినః ఇతి రామ. ఎవరైతే ఋషులు మునులు రమిస్తూ ఉంటారో ఆ రమించే
తత్వము యొక్క పేరే రాముడు. అంతేది ఇక్కడ ఈ రాముడు ఏమిటి, జనులందరి చేత రమింప తిరుగుతూ ఉంటాడు కాబట్టి రాముడనియు. అక్కడ యదుకులంలో పుట్టాడు. ఎక్కడ యదుకులంలో దేవకీమాత గర్భంలో ఉన్నాడు. అక్కడి వాడు కాస్త మళ్ళీ ఇక్కడ రోహిణి గర్భంలోకి ప్రవేశింపబడ్డాడు. అంచేత సంకర్షణ అని ఒక పేరు. ఇక మంచి బలం కలిగి ఉన్నాడు కాబట్టి బలహ అని పేరు. అని 3 పేర్లు ఈ పెద్ద పిల్లాడికి పెట్టిన తర్వాత అండి, ఈ చిన్న పిల్లాడు ఉన్నాడు చూడండి, ఆ పిల్లాడు అలా చూస్తూ ఉండిపోయాడండి. పేరు పెట్టరే స్వామి అని అడిగాడండి మన చిన్న పిల్లాడు. స్వామి నీకు పేరు పెట్టడం సాధ్యమా అని అలా ఉండిపోతే మళ్ళా కొంత సచేతనత్వాన్ని తీసుకుని, అమ్మా నీ బిడ్డడున్నాడే కృతయుగంలో తెల్లగా ఆవిర్భవించాడు, త్రేతాయుగంలో ఎర్రగా ఆవిర్భవించాడు, ద్వాపర యుగంలో పచ్చగా ఆవిర్భవించేవాడు. కానీ ప్రస్తుతం నీ కొడుకున్నాడే నల్లవాడిగా ఉన్నాడు. అంచేత నల్లవాడిగా ఉన్న కారణంగా కృష్ణ 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 ఋషిద్భూవాచక నశ్చ నివృత్తివాచక అని ఆ శబ్దానికి డెఫినిషన్ అంటే సంస్కృతి. కృషి కృషి అనేటటువంటిది ఏమిటి, ఉంది 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 భూవాచక. నా అనేటటువంటిది ఏమిటి, అన్నింటినీ తీసేస్తుంది, తొలగిస్తుంది. నశ్చ నివృత్తివాచక. అటువంటి ఇతడికి నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణుడని పేరు పెట్టామమ్మా. అంతేకాదు ఇతడికి మరొక పేరు వాసుదేవుడు. వసుదేవుడికి పుట్టాడు కాబట్టి అంటే వీళ్ళు దాన్ని పెద్ద లెక్క పెట్టలేదండి. మీరందరూ కూడా బ్రాహ్మణుడు వస్తాడు మంత్రం చెప్తాడు, మీరు మంత్రాల మీద దృష్టి ఎక్కడ ఉంటుందండి, వీడియో మీద ఉంటుంది, లేదా ఫోటోల మీద ఉంటుంది, లేదా వచ్చే బంధువుల్ని పలకరించడంలోనే ఉంటుంది. బ్రాహ్మణుడు ఏ మంత్రం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఏమీ అక్కర్లా. ఇక పెళ్లిళ్ళు అసలు చెప్పనక్కర్లా. ఆ జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలియదు, పెట్టేసిన తర్వాత మళ్ళీ ఫోటో కోసం ఇలా పోజిస్తారు. అర్థమైంది. తద్వారా ఏమవుతుందంటే సరిగా వినడం జరగదు, సరిగా స్పందించడం జరగటం లేదు. ఇక్కడ గర్గాచార్యుల వారు అమ్మా యశోద వసుదేవుడి తనయుడు కాబట్టి ఇతడి పేరు వాసుదేవుడమ్మా అన్నారండి. ఆవిడ దాని గురించి వినలేదండి. వాసుదేవ నామంతో ప్రసిద్ధుడవుతాడు, సుప్రసిద్ధుడవుతాడు. ఈ పిల్లాడికి అనేకమైనటువంటి గుణాలు, రూపాలు, సాధించాల్సినటువంటి కార్యాలు లెక్కలేనవి ఉన్నాయమ్మా. ఇంక తర్వాత పెద్దవాడైన తర్వాత ఎంత రాజకీయవేత్తండి, ముళ్ళును ముళ్ళుతో తీయాలనేవాడు. ఎలా ఒక చాణక్యుడు చెప్పాడు, చాణక్యుడి ముందే కృష్ణుడు నేర్పాడండి. మాయని మాయతోటే జయించాలి, మోసాన్ని మోసంతోటే జయించాలి. అంతే తప్ప మేము తిన్నగా వెళ్ళిపోతాం. ఈ మధ్య ఎవరో చెప్పారండి, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. కృష్ణుడు ఇంత వీళ్ళవాడై ఉన్నాడు కదా, ఎందుకు మన భీష్మ పితామహుడు కూడా అంటారు, రాజట ధర్మజుడు సురరాజ సుతుండట ధర్మి శాస్త్రవోద్వేచకమైన గాంధీవం విల్లట సర్వభద్ర సంయోజకుడైన చక్రి అయ్యాజికి తోడు వచ్చునట, ఉగ్ర గదాధరుడైన భీముడు అయ్యాజికి తోడు వచ్చునట, ఆపదగలుగుడైన ఏమి హేతువో అని ఒక ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉద్ధవుడికి చెప్పినట్టుగా రాశారండి వాట్సాప్లో. నాకు చాలా నచ్చింది. ఏమిటంటే మంచితనం ఒక్కటే ఉంది ధర్మరాజుకి తప్ప తెలివితేటలు లేవు. మంచితనంతో పాటు తెలివితేటలు కూడా ఉండాలండి. ఏమిటి వాళ్ళకి తెలివితేటలు లేనిదేమిటి అంటావా ఉద్ధవ? జూదం ఆడేటప్పుడు దుర్యోధనుడు ఎవరితో ఆడించాడు జూదం? వాళ్ళ మామ శకుని మామతో ఆడించాడు. మరి మనవాడికి తెలివితేటలుంటే ఓకే, నువ్వు శకుని మామతో ఆడిస్తావు, మేము మా బావతో ఆడిస్తాము అని నన్ను పంపచ్చుగా, అక్కడే అయిపోయేది అసలు. పైగా బావా నువ్వు రావద్దు, అక్కడే ఉండు అని బయటే ఉంచారు నన్ను తప్ప లోపలికి రానివ్వలేదు. అసలు నేను ఏ బొమ్మ దగ్గర ఉన్నానో కూడా ద్రౌపదికి తెలియదు. ఆవిడెక్కడో పాపం అంతఃపురం నుంచి ఈడ్చుకుని వచ్చాడు వాడు అదృష్టుడైనటువంటి దుశ్శాసనుడు. మరి ఇక అప్పుడైనా నేను ఇలా లోపలికి రాబోతూ ఉంటే వద్దు వద్దు అన్నాడే తప్ప, ఆపదను కొని తెచ్చుకున్నాడే తప్ప ధర్మరాజు నన్ను వాడుకోలేదు. మరి శకునికి ధీటైన వాడు ఎవడండి? మన కృష్ణుడు తప్ప ఎవరున్నారు?
భారతం కూడా చాలా బాగుంటుందండి. మీకు నిజంగా టీవీ సీరియల్స్ అన్ని బంద్ చేసి భారతం చదవండి, రామాయణం చదవండి. భారతం చదివితే ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. రామాయణం చదివితే ఈ కరడు కట్టేసినటువంటి గుండె అలా కరిగిపోతుంది. ఇక కృష్ణుడి కథలు చెప్పక్కర్లా, అంత ఉల్లాసం, ఉత్సాహం, ప్రోత్సాహం అన్నీ. ఏమిటది? కాలో గచ్చతి ధీమత ప్రాతః జ్యోత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ సంగత రాత్రౌ చౌర్య ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. తెలివైనటువంటి వాళ్ళట వాళ్ళ సమయాన్ని ఇలా గడుపుకుంటారటండి. ఎలా? ఉదయం వేళ జ్యోత ప్రసంగం అంటే ఈ వేట ఆడినటువంటిది ఏమిటండి? జూదం ఆడితే భారతంలో ఉదయం వేళ భారతాన్ని చదువుతాడట. ధీమంతుడు సుమ, కాస్త బుద్ధి ఉన్నటువంటి వాడు, తెలివైనటువంటి వాడు. మధ్యాహ్నే స్త్రీ సంగత, రామాయణం అంతా స్త్రియా చరితం మహత్ అని వాల్మీకి భగవానుడు చెప్పారు. రామస్య అయ్యనం రామాయణం అనంటూ ఇక్కడ మా అమ్మ చరిత్ర అని చెప్తున్నాడు. అంచేత మధ్యాహ్నం వేళ రామాయణం వింటాడట. ఇక రాత్రౌ చౌర్య ప్రసంగే, ఒక చోరుడి యొక్క ప్రసంగం దేనిలో ఉందండి? భాగవతంలో. రాత్రి వేళ భాగవతాన్ని చదువుతూ ఈ రోజుల్లో ఉన్నటువంటి 3 పూటల్ని అలా చక్కగా గడుపుకుంటాడట. దానిలో ఉన్నటువంటి వాటిని అతడు